అందరికి నమస్కారం. ఈరోజు బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అయితే జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ రెండింటి మధ్య ఈరోజు జరిగే మ్యాచే రేపు ఫైనల్కి ఎవరు వెళ్తారు అనేది డిసైడ్ చేసే మ్యాచ్ ఇది. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మొత్తం 5 టీమ్స్ మాత్రమే ఉండే. సో వాటిల్లో ఆ 5 టీమ్స్లో ఎవరైతే మంచి పర్ఫామ్ చేస్తారో వాళ్ళే రేపు సెమీఫైనల్కి వెళ్తారని అయితే చెప్పుకున్నాం. సో ఈరోజు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా, న్యూజిలాండ్ ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉండే. సో దాని తర్వాత మనకి సౌత్ ఆఫ్రికా. సో సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ గెలుచుకుంటూనే వస్తుంది మ్యాచ్లు. సో కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియాలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే రేపు ఫైనల్లో ఆడే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం, ఇంగ్లాండ్కి ఇది మస్ట్ విన్ మ్యాచ్. ఎందుకంటే మొన్న ఆల్రెడీ స్కాట్లాండ్ మీద ఒక మ్యాచ్ అయితే వాళ్ళు వాష్అవుట్ అయిపోయింది, ఒక్కొక్క పాయింట్ మాత్రమే వచ్చింది. సో కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఇంగ్లాండ్కి గెలవాల్సిన మ్యాచ్. అయితే ఈ రెండింటి మధ్య కనుక మనం చూసుకున్నట్టయితే, ఈ రెండింటి మధ్య స్టాట్స్ కనుక లేదంటే ఈ రెండింటి మధ్య ప్లేయింగ్ 11 కనుక మనం చూసుకున్నట్టయితే డూ ఆర్ డై ప్లేయింగ్ 11 లాగా ఉంది ఇద్దరికి. ఎందుకంటే ఇద్దరికల్లే మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. సో స్పిన్ ఆల్రౌండర్స్ ఇద్దరికల్లే ఉన్నారు, దాని తర్వాత పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఇద్దరికల్లే ఉన్నారు. సో కాబట్టి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది చూడడం కూడా కొంచెం కష్టం. కానీ కొంచెం ఎడ్జ్ అయితే ఆస్ట్రేలియాకి అయితే కనిపిస్తుంది. సో ఎందుకంటే దాంతోపాటు లాస్ట్ టైం మనకి ఇంగ్లాండ్ అయితే ఛాంపియన్గా నిలిచింది. సో కాబట్టి అదే హోప్తో అయితే వాళ్ళు వస్తున్నారు. కానీ ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని చెప్పడం ఖచ్చితంగా ఇంపాసిబులే. కానీ ఈసారి వీళ్ళ ప్లేయింగ్ 11 కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వీళ్ళకల్లే అగ్రెసివ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, దాంతోపాటు స్లోగా స్టార్ట్ చేసే బ్యాట్స్మెన్స్ ఉన్నారు. వీళ్ళకల్లే చూసుకున్నట్టయితే వార్నర్ లాంటి కొంచెం స్లో స్టార్ట్ చేసే ఉన్నారు. ఇటువైపు ఇంగ్లాండ్ కల్లే చూసుకున్నట్టయితే జానీ బైర్స్టో ఉన్నాడు. కానీ వీళ్ళకల్లే మనకి ట్రావిస్ హెడ్ చూసుకున్నట్టయితే ఇంగ్లాండ్ కల్లే బట్లర్ లాంటి ఒక అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. సో దాని తర్వాత వీళ్ళకల్లే వికెట్ కీపర్ కింద మాథ్యూ వేడ్ వస్తే వీళ్ళకల్లే ఫిలిప్ సాల్ట్ ఉన్నాడు. సో ఇలాగ టాప్ ఆర్డర్ మాత్రం చాలా మంచిగా అయితే ఉంది వీళ్ళే. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకల్లే వీళ్ళకల్లే ఆస్ట్రేలియా కల్లే మ్యాక్స్వెల్ ఉంటే వీళ్ళకల్లే హ్యారీ బ్రూక్ ఉన్నాడు. సో ఇద్దరు మంచి హిట్టర్సే. సో దాని తర్వాత కనుక మనం చూసుకున్నట్టయితే వీళ్ళకల్లే విల్ జాక్స్ ఉన్నాడు. సో ఇటువైపు మిచెల్ మార్ష్ ఉన్నాడు. సో దాని తర్వాత వీళ్ళకల్లే మార్కస్ స్టోయినిస్ లాంటి ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నారు. వీళ్ళకల్లే చూసుకున్నట్టయితే శామ్ కర్న్ లాంటి ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు. సో దాని తర్వాత వీళ్ళకల్లే లివింగ్ స్టోన్ లాంటి ఆల్రౌండర్, వీళ్ళకల్లి స్పిన్ ఆల్రౌండర్ మనకి ఇంగ్లాండ్లో ఉంటే, సో అతనికి తగ్గట్టుగా వీళ్ళకల్లే చూసుకున్నట్టయితే టిమ్ డేవిడ్ లాంటి ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కూడా ఉన్నాడు. సో ఇలాగా ఇద్దరు కల్లే చూసుకున్నట్టయితే హేమీలో అందరూ ఉన్నారు. సో దాంతోపాటు డూ ఆర్ డై లాగా ఉంది ఇలా ప్లేయింగ్ 11 చూసుకున్నా కానీ. సో దాని తర్వాత బ్యాటింగ్ అంతా బాగానే ఉంది. మరి మిడిల్ ఆర్డర్ మంచిగా ఉంది, టాప్ ఆర్డర్ చాలా మంచిగా ఉంది. మరి స్పిన్ అలాగే వీళ్ళ బౌలింగ్ అటాక్ కనుక మనం చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియాలో 150 పేస్ వేయగల బౌలర్ మిచెల్ స్టార్క్ ఉంటే, ఇటువైపు మార్క్వుడ్ లాంటి 150+ టచ్ అయ్యే బౌలరు మనకి ఇంగ్లాండ్లో కూడా ఉన్నాడు. సో దాని తర్వాత వీళ్ళకల్లే కొంచెం యావరేజ్గా లైన్ అండ్ లెంత్ పర్ఫెక్ట్గా వేసి వికెట్లు తీయగలిగే బౌలర్ అయితే హ్యాజల్వుడ్ లాంటి బౌలర్ ఉన్నాడు. సో వీళ్ళకల్లే చూసుకున్నట్టయితే జోఫ్రా ఆర్చర్ లాంటి ఒక కన్సిస్టెంట్ బౌలర్ కూడా, ఇద్దరు కన్సిస్టెంట్ అని అయితే చెప్పాలి. సో ఇద్దరు బౌలింగ్ ఆడటం కూడా చాలా కష్టం. సో ఇలాంటి బౌలర్స్ ఇద్దరు కల్లే కూడా ఉన్నారు. సో దాని తర్వాత వీళ్ళకల్లే ప్యాట్ కమిన్స్ని తీసుకొస్తారా లేదంటే నాథన్ ఎల్లిస్ని తీసుకొస్తారా అనేది చెప్పడం కష్టం. కానీ ఇద్దరు చూసుకున్నట్టయితే ఇద్దరు కూడా వికెట్ టేకింగ్ బౌలర్స్. సో అలాంటి వికెట్ టేకింగ్ బౌలర్స్ వీళ్ళకల్లే ఉన్నారు అంటే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ రీస్ టాప్లే అయితే ఇంగ్లాండ్కి వెళ్ళే ఉన్నాడు. సో ఇలాగా పేస్ అటాక్లో కూడా ఇద్దరికి డూ ఆర్ డై లాగా ఉంది ప్లేయింగ్ 11. సో దాని తర్వాత స్పిన్ బౌలింగ్కి వచ్చేసరికి వీళ్ళకల్లే ఆడమ్ జాంపా ఒక్కడే ఉన్నాడు. సో ఇటువైపు చూసుకున్నట్టయితే ఆదిల్ రషీద్. సో ఇద్దరు కూడా రిస్ట్ బౌలర్సే కాబట్టి సో వీళ్ళకల్లే టాప్ ఆర్డర్ చూసుకున్నా, మిడిల్ ఆర్డర్ చూసుకున్నా, ఆల్రౌండర్స్ చూసుకున్నా, లేదంటే పేస్ అటాక్ చూసుకున్నా, స్పిన్ అటాక్ చూసుకున్నా, ఇద్దరికి చాలా ఈక్వల్గా అయితే ఉంది. సో కాబట్టి ఈరోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారో అనేది చూడటం కూడా కొంచెం కష్టమైనప్పటికీ కూడా నాకు తెలిసి ఈరోజు ఆస్ట్రేలియానే ఖచ్చితంగా గెలిచిద్దని అయితే నేను అనుకుంటున్నాను. కానీ మొన్న మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా పర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళకల్లా ఎవరు కూడా సరైన ఫామ్లో అయితే కనిపించలేదు. ఈవెన్ మ్యాక్స్వెల్ చూసుకున్నా కానీ ఫస్ట్ బాలే అవుట్ అవడం, దాని తర్వాత వార్నర్ ఒక్కడే ఆడటం, దాని తర్వాత ట్రావిస్ హెడ్ కూడా మంచి టచ్లో లేకపోవడం, మిచెల్ మార్ష్ తొందరగా అవుట్ అవడం, ఇలాగ ఓన్లీ స్టోయినిస్ మాత్రమే 76 రన్స్ చేశాడు. సో ఇలాగ స్టోయినిస్ ఒక్కడే ఆల్రౌండ్ షో చేయడం. సో ఇది చూస్తుంటే కొంచెం ఆస్ట్రేలియా కొంచెం ఈ మ్యాచ్లో కూడా అలానే ఆడితే కొంచెం వాళ్ళకైతే ఇబ్బందులు తప్పవు. కానీ నాకు తెలిసి అయితే ఈరోజు ఖచ్చితంగా ఆస్ట్రేలియా డామినేట్ చేసిద్దని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇంగ్లాండ్ టీం చూసుకున్నట్టయితే వాళ్ళు కొడితే
అయితే 200+ కొడతారు, లేదంటే 100 లోపు అలా అవుట్ అవుతారు. సో ఏదైనా సరే వాళ్ళు అగ్రెషన్గా చూపించాలనుకుంటే అన్ని ఏ టీం కూడా వాళ్ళ ముందు సరిపోదు. అలాగే డౌన్ఫాల్ వాళ్ళు చూపించాలంటే ప్రతి టీం చిన్న టీంతో కూడా వాళ్ళు ఓడిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితి అయితే ఇంగ్లాండ్కి ఉండేది. కాబట్టి ఒకవేళ ఈరోజు కనుక వన్ సైడ్ మ్యాచ్ చేయాలనుకుంటే ఇంగ్లాండే చేసేది. ఒకవేళ వాళ్ళు ఓడిపోవాలనుకుంటే ఇంకా దారుణంగా ఓడిపోతారు. సో ఏం జరిగిద్ది అనేది చూడటం అయితే కష్టం. కాబట్టి కానీ ఈరోజు నాకు తెలిసి ఆస్ట్రేలియా గెలిచిద్ది అనుకుంటున్నాను. సో మీకు ఏ టీం గెలిచిద్ది అనుకుంటున్నారు దాన్ని అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో దాంతోపాటు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేయండి.